ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వచ్చి మనకి చక్కటి ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనకి కనిగిరి నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారు, వారికి హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో చెప్తాం. శైలజ మేడం గారు కాలేజీలో పనిచేస్తూనే మరొక వైపు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మారుమూల గ్రామాలకు సైతం చాలా చక్కగా అందిస్తూ వారి జన్మను సార్థకం చేసుకుంటున్నారు. ఆమె ముఖ్యంగా ఒక దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి దానిలో నిష్ణాతులు అయినారు. ఇప్పుడు అదేమిటంటే భగవద్గీతను గురించి ఎన్ని రోజులైనా చెప్పగలరు. ఒకసారి ఇప్పుడు కనిగిరిలో పోయినసారి శివరాత్రి సందర్భంగా 21 రోజులు భగవద్గీత క్లాసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు పక్కన పోతవరం అనే పిరమిడ్ ఉంది, నన్నూరు శ్రీనివాసరావు గారు, వాళ్ళ పిరమిడ్లు కూడా 21 రోజులు భగవద్గీత క్లాసులు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే నెలలో శివరాత్రి ఉంది, శివోహం అనే పేరుతో శివరాత్రి ఉత్సవాలు చేస్తారు కనిగిరిలో. అందులో భాగంగా కూడా 21 రోజులు భగవద్గీత క్లాసులు పెడుతున్నారు. 21 రోజులు మనం పోయి వేరే ఊర్లో మన పనులన్నీ పోగొట్టుకొని ఉండాలంటే మనకి ఎంత కష్టం. ఒక్కరోజు వచ్చేదానికి మనం ఆలోచిస్తున్నాం కదా. కానీ మేడము ఒంగోలు పక్కన పోతవరం అనే గ్రామంలో 21 రోజులు ఉండింది క్లాసులు, అక్కడే చెప్పేదానికి, అక్కడే ఉన్నారు. ఎంత గొప్ప విషయం. ఎట్లా చేస్తున్నారు మేడం మీరు? రోజులు అంటే కొన్ని త్యాగాలు చేయకపోతే కొన్ని ఫలితాలు రావు సార్ అంటుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కొన్ని త్యాగాలు చేస్తే ఫలితాలు వస్తాయి, త్యాగం చేయకపోతే ఫలితాలు ఏమీ రావు. ఇక్కడ ఆధ్యాత్మికతలంతా అంతేను. అందుకని త్యాగానికి మారుపేరు మేడం గారు. ఎంతో జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని అందరికి అందిస్తూ వారి జన్మను చాలా అద్భుతంగా సార్థకం చేసుకుంటూ మన పత్రిజీ గారి దివ్య సంకల్పాలలో భాగస్వాములయ్యి చాలా అద్భుతంగా చేస్తున్నారు. మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనకు అదేవిధంగా ప్రతి వారం భోజనాలు, ఇంకా రకరకాల సేవా కార్యక్రమాలు, ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క పనులను చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మరియు క్లాసులకి పిలవకుండా చాలామంది వస్తూ మిగతా వాళ్ళకి చెప్తూ వారు కూడా చాలా బాగా బ్రహ్మాండంగా సేవ చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మళ్ళీ కొత్తగా వచ్చారు ఈరోజు మన మిత్రులు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు, కొత్తగా వచ్చిన మిత్రులకి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి విచ్చేసినటువంటి అమృత స్వరూపులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, పరమగురు మండలికి, మహావతార్ బాబాజీ గురువులందరికీ కూడా అనంత కోటి పాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే చక్కని అమృతమయమైనటువంటి వాక్కులను అందించమని సరస్వతి మాతను వేడుకుంటూ ఆమెకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము, ఆ సరస్వతి మాతకి. ఎందుకంటే మనకి ఒక మాట చెప్పాలి అంటే పత్రిజీ గారు కూడా చెప్తారు, మీ నోటిలోని మాటే మీ నుదిటి రాత అని. మరి అలాంటి చక్కని వాక్కుని ఇస్తున్నటువంటి దేవతా శక్తి కాబట్టి మనము అమ్మవారిని మనకు పిల్లల్ని ఫస్ట్ స్కూల్కి వెళ్ళి పంపించేటప్పుడు కూడా సరస్వతి మాతకి చెప్పుకుంటాము, పూజ చేయించుకుంటాము. అందుకని మన ఏ కార్యక్రమము ప్రారంభించినా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలప్పుడు నాకున్నటువంటి అలవాటు శారదాదేవిని స్తుతించుకోవటం. అది కూడా పోతన గారు చెప్పిన భాగవతంలో నుంచి ఒక శ్లోకం ఎప్పుడూ చెప్పుకుంటుంటాను. తల్లి నిన్ను తలచి పుస్తకమున్ చేతన్ పట్టితిన్ నా ఉల్లంబందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లన్ పలికించుము పుల్లాబ్జాక్షి భగవతి భారతి పూర్ణేందు బింబానన అన్నారు. ఆయన ఏమని అడుగుతున్నారంటే, ఓ సరస్వతి మాత, నా హృదయంలో నువ్వు నిలిచి సుశబ్దంబులు
ఏం పలికించమంటున్నాడు? మంచి మాటలను నాతో పలికించు, మంచి వాక్కులను పలికించమని అడిగేవారు అన్నమాట పోతన్న గారు. అలాగే మనం కూడా ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం ఎన్నో మాటలు మాట్లాడుతుంటాము. ఆ మాటలన్నీ కూడా మా వాక్కు నుంచి సరియైన మాటలని మా చేత పలికించండి అని మనము ఆ దేవతా శక్తిని కనుక వేడుకున్నట్టయితే మనకు అలాంటి శక్తి అనేటువంటిది వస్తుంది. అందుకని నాకున్నటువంటి అలవాటు ప్రకారం శారదాదేవిని, ఆ సరస్వతి మాతను తప్పక స్మరించుకుంటూ ఉంటాను. అలాగే ఆర్యావర్తాయ చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ తన్నో భరతఖండ ప్రచోదయాత్ అస్మత్ పుణ్యధరిత్రి ప్రణమామ్యహం మాతాపితృగురుభ్యో నమః. అంటే మనం పుట్టినటువంటి ఈ భరతఖండం ఏదైతే ఉందో, ఈ ఆర్యవర్తం ఏదైతే ఉందో, పుట్టినటువంటి ఈ భూమికి, అలాగే ఈ దేశంలో పుట్టినందుకు తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ ప్రణామాలు అని చెప్పి మనం క్లాస్ను ప్రారంభించుకుందాం. ఇకపోతే పత్రిజీ గారి గురించి కూడా మనం 2 మాటలు చెప్పుకోవాలి. కొన్ని వేల మందిని కదిలించి అందరినీ ధ్యాన మార్గంలోకి రప్పించి ఎక్కడో గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ధ్యానం అనేటువంటి దానిని మారుమూల ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియచేసి సామాన్యులను కూడా అసామాన్యులుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరిని గురువుల స్థాయికి తీసుకువచ్చినటువంటి వారు సుభాష్ పత్రిజీ గారు. నేను ఒకసారి విన్నాను నందా గారి వాయిస్లోని పత్రిజీ గారి గురించి. ఎంతోమంది గురువులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వారు ఏ సంకల్పంతో అయితే భూమి మీదకి వచ్చారో అది నెరవేరటం లేదు. వాళ్ళు ఏ సంకల్పంతో భూమి మీదకి వస్తున్నారు అంటే ప్రతి ఒక్కరిని ధ్యానులను చేయాలి, ఆత్మ జ్ఞానులను చేయాలి, వారి స్వస్వరూపం ఏంటో వారు తెలుసుకోవాలి, ఈ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. దీనిని తెలియచేయటం కోసం గురువులందరూ భూమి మీదకి వస్తున్నారు. కానీ ఎవరు అనుకున్నది సాధించలేకపోయారు. అలాంటి సమయంలో గురువులందరూ కూడా సమావేశమై ఎవరిని ఎన్నుకోవాలి కార్యక్రమానికి అని అప్పుడు ఆలోచన చేసి ఎవరెవరైతే బ్రహ్మజ్ఞానులైనటువంటి గురువులు ఉన్నారో, రమణ మహర్షి కావచ్చు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, ఇలాంటి గురువులందరి యొక్క శక్తిని అంతటినీ కూడా రంగరించి మరి పత్రిజీ గారి రూపంలో భూమి మీదకి ఆ శక్తిని పంపించటం జరిగింది అని. కాబట్టి పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేటువంటిది ఈ గురువులందరి యొక్క శక్తితో నడుస్తున్నది అని చెప్పి నందా గారి వాయిస్లో మేము విన్నాం. కనుక మనం పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేటువంటి ఈ మార్గంలోకి మనం వచ్చాము అంటే రమణ మహర్షి దగ్గర నుంచి, మేడం బ్లావెట్స్కి దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి, వేమన దగ్గర నుంచి, ఇలా భూమి మీద ఎంతమంది అయితే గురువులు ఉన్నారో అందరి యొక్క శక్తి, ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనకు లభిస్తుంది. కనుక మనము చేయవలసినది ఇక ఆ జ్ఞానాన్ని మనం అందుకోవటమే. ఆ జ్ఞానాన్ని మనం అందుకోవటానికి ముందు మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు, మనం పొయ్యి మీద ఎసరు పెట్టాం, బియ్యం పోయాలి. అంటే బియ్యం పోయాలంటే బియ్యం ఏం చేయాలి? కడిగి పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు ఎసరు కాగగానే బియ్యం అందులో పోస్తాము. అలాగే మనము కూడా గురువులందరూ మనకి వారి వారి జ్ఞానాన్ని, శక్తిని అందించటానికి వచ్చున్నారు. మనము మనసును శుభ్రం చేసుకొని దాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధం చేయటానికే మన మనసును శుభ్రపరచడానికి వచ్చినటువంటి
ఈ యొక్క మూమెంట్సే శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఇంకేం జగత్ ఉంది? ఇంకా 3 కదా. ఈ 3 జగత్తులు ఎందుకు పత్రిజీ గారు ప్రారంభించారు అంటే, గురువులు జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు, మరి శిష్యులు అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి కదా. అలా సిద్ధంగా ఉండాలి అంటే ఏం పాటించాలి? కొన్ని నియమాలను మనము పాటించాలి. మనం తీసుకునే ఆహారము, మన మనస్సు చేసే ఆలోచనలు, మన శరీరము, ఈ 3 సిద్ధంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ 3 ఏది బాగలేకున్నా, శరీరం ఆరోగ్యంగా లేదనుకోండి ఏమీ చేయలేము, మనసు సరిగ్గా లేదనుకోండి ఏమీ చేయలేము. కనుక ఈ 2 బాగుండాలి అంటే, ఈ శరీరము ఈ మనస్సు బాగుండాలంటే ఆహారం సరిగ్గా ఉండాలి. అందుకని శాకాహార జగత్తును ముందు తీసుకొచ్చారు ఇక్కడ. ఎందుకు మనం ఈ విషయాన్ని ఇంత కరెక్ట్గా శాకాహార జగత్ అనేదే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ఆహారానికి ఎందుకు ఇంత ప్రాధాన్యతనివ్వటం జరిగింది? మీరు ఉపనిషత్తుల్లోకి వెళితే, ఉపనిషత్తులందరూ మీరు వినుంటారు కదా. ఉపనిషత్ కథల్లోకి వెళితే ఒక గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళి 4 వేదాలను నేర్చుకున్నాడట. నేర్చుకున్న తర్వాత ఆ పిల్లవాడికి ఒక విషయం అర్థం కాలేదు. అసలు ఇన్ని గుర్తు పెట్టుకుంటున్నాం కదా, ఇవన్నీ ఎలా గుర్తుంటున్నాయి? కొంతమందికి అసలు ఏమి రావు, ఎందుకు రావట్లేదు? ఈ సందేహం కలిగింది. అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట. అడిగితే గురువు గారు చెప్పారు, నాన్న, మనం తీసుకునేటువంటి ఆహారం మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ మనసు చేసే ఆలోచనలు శరీరం మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రెండింటి యొక్క ప్రభావం అనేటువంటిది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలి. కనుక నువ్వు ఒక 10 రోజులు అన్నం తినకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగి జీవించు అని చెప్పారట. మనం ఆహారం తీసుకోకుండా ఉండొచ్చు కొంతకాలం. మరి 10 రోజులు ఆ పిల్లవాడు ఆహారం తీసుకోకుండా కేవలము మంచినీళ్ళు మాత్రమే తాగుతూ వచ్చాడట. 10 రోజుల తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు గురువు గారు అన్నారు, నువ్వు 4 వేదాలు చదివావు కదా, మరి ఇప్పుడు ఋగ్వేదం చెప్పమన్నాడట. ఆ అబ్బాయి ఎంత జ్ఞాపకం చేసుకున్నా ఒక్క శ్లోకం కూడా గుర్తు రావట్లేదు. ఇప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే, నువ్వు ఇప్పుడు 10 రోజులు ఆహారం తీసుకోలేదు కాబట్టి నీకేం గుర్తు రాలేదు, నువ్వు మళ్ళీ ఆహారం తీసుకొని రాపో అని చెప్పి పంపించారట. ఆహారం తీసుకొని వచ్చిన తర్వాత ఏవైతే తను చదివాడో 4 వేదాలు అతనికి గుర్తొచ్చి అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఒక విషయం అర్థమైంది. ఓహో, మన మనసు మీద, మన శరీరం మీద మనం తీసుకునేటువంటి ఆహారము ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధానంగా ఆహారాన్ని, సరి అయినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి ఆ పిల్లవాడికి ప్రయోగాత్మకంగా గురువు చేసి చూపించారు. ఈ విషయాన్ని మనకి భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య అనేటువంటి శ్లోకంలో చెప్తారు. మీరు సరి అయిన ఆహారాన్ని తీసుకోవాలి, సరి అయిన చేష్టలు, సరి అయిన మాటలు ఉండాలి, సరి అయిన కర్మలను చేయాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆహారానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చాడు. మరి అయితే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన యొక్క గుణములు ఉంటాయి. అందుకే ఆహారానికి ప్రాధాన్యతనివ్వటం జరిగింది. ఇప్పుడు మీరు ఎక్కువగా ఎలాంటి ఆహారం, మానవులు సహజంగా చల్లబడిపోయినవి, మెత్తటివి, 2-3 రోజులు నిల్వ ఉన్నవి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే
మీరు తమో గుణంలో ఉన్నట్టు లెక్క అని చెప్పారు శ్రీకృష్ణుల వారు. తమో గుణం అంటే మనకు తెలుసు, బద్ధకంగా ఉంటుంది, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది, లేకపోతే ఇంకా కొంచెం చెప్పాలంటే అనవసరమైనటువంటి మాటలను మాట్లాడాలనిపిస్తుంది, సమయం అంతా వృధాగా గడిపేయాలనిపిస్తూ ఉంటుంది. అన్నీ కూడా ఈ తమో గుణానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండటం వల్ల నీకు అనారోగ్యం అనేటువంటిది, ఎప్పుడు పడుకొనే ఉంటావు, నీ శరీరం ఇంకా సహకరించదు. అలాగే మీరు ఎక్కువగా కారము, పులుపులు, మసాలాలు ఇవన్నీ తింటున్నారనుకో, మీలో రజోగుణం ఉంటుంది. అంటే రజోగుణం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ప్రపంచంలో ఉండే సంపద అంతా మాకే కావాలి, అందరం ఏం చెప్పినట్టు వినాలి, అధికారం అంతా మాకే కావాలి, మేమే గొప్ప, మా కులం గొప్ప, మా మతం గొప్ప, ఇదంతా రజోగుణం కిందికి వస్తుందట. అలా కాకుండా మంచిగా ఆకుకూరలు, కూరగాయలు సరి అయిన సమపాలలో తీసుకునేటువంటిది సాత్విక ఆహారం. ఈ ఆహారం తీసుకునేటువంటి వారు ఎలా ఉంటారు అంటే, ప్రతి ఒక్కళ్ళతో మిత్రత్వం, స్నేహం చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి మాటకు నిదర్శనంగా జీవిస్తారట ఈ సాత్విక ఆహారము తీసుకునేటువంటి వాళ్ళు. కనుక ఇప్పుడు మనము జ్ఞానాన్ని పొందాలి అంటే, అందరినీ సుఖాన్ని కోరుకున్నప్పుడే మనం కూడా సుఖంగా ఉంటాం. అలాంటప్పుడు మాత్రమే, అలాంటి మంచి మనసున్నప్పుడే జ్ఞానాన్ని కూడా మనం తీసుకోగలుగుతాం. కాబట్టి ఆహారం అనేటువంటిది చాలా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంది ఇక్కడ. అయితే మనకి మహాభారతంలో భీష్ముడు చెప్పాడు, 1000 అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చేటువంటి ఒక ఫలితము నువ్వు మాంసభక్షణము విడిచేస్తే అంత ఫలితం మనకు వస్తుందట. ఎప్పుడైతే నీవు ఈ మాంసభక్షణము విడుస్తావో, ఇప్పుడు మాంసభక్షణ మనం చేస్తున్నాము అంటే సాటి జీవిని హింసిస్తున్నాం మనం. మీరు పతంజలి మహర్షి పేరు విని ఉంటారు. ఆయన అష్టాంగ యోగము అని 8 పద్ధతులను మనకి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఏర్పాటు చేశారు. ఆ 8 ఏమిటి అంటే, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ 8. ఈ 8లో మొట్టమొదట చెప్పింది ఏంటంటే యమము. యమములో 5 పాయింట్స్ ఉంటాయి. మొదటిది అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, ఈ బ్రహ్మచర్యము. అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటి? అహింస. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి మొట్టమొదట దేన్ని సాధించాలి? అహింసను సాధించాలి. మన అహింస మార్గంలో ఉన్నామా? ఎప్పుడైతే మనము ఒక జీవిని హింసించి మనం తింటున్నామో మనము అహింసా మార్గంలో లేము, హింసా మార్గంలో ఉన్నాము అని అర్థం అక్కడ. ఎందుకంటే ఈ సృష్టి నిర్మాణంలో మనం ఎంత ప్రధాన పాత్రో చిన్న కీటకం కూడా అంతే ప్రధాన పాత్ర వహిస్తుందట సృష్టి యొక్క నిర్మాణంలో. మరి మనకి కోడి ఎంతో అవసరము, కుక్క ఎంతో అవసరము, నెమలి కావాలి, చిన్న అదింది భూమిని వానపాములు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సృష్టికి మన మనుషులొక్కటే ఉంటే సృష్టి నిర్మాణం కంప్లీట్ కాదు. ప్రతి జీవి ఉంటేనే, ఆ పని జరిగితేనే సృష్టి నిర్మాణం అనేది కంప్లీట్గా పూర్ణంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి జీవి కూడా సృష్టికి అవసరమే. మనకి వానపాములు ఉన్నాయి, వాటి వల్ల ఉపయోగం ఉంది. అవి లేకపోతే, ఇప్పుడంటే మందులు వచ్చాయి, మందులు లేని కాలంలో అవే ఉండి భూమిని గుల్ల చేశాయని చెప్తారు. కనుక భూమికి వ్యవసాయ విషయంలో వానపాములు ఎంతో సహాయం చేస్తున్నాయి, రాబందులు సహాయం చేస్తున్నాయి, కోళ్ళు, కుక్కలు, మీరు ఏ జీవిని తీసుకున్నా కానీ
వాటి ప్రధాన పాత్ర వాటికి ఉంది. పక్షులున్నాయి. పక్షులు ఏం చేస్తాయి అంటే అవి ఇక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తాయి వలస. వాటి కాళ్ళల్లో విత్తనాలు ఉంటాయట. ఎందుకని పొలంలో వేసినటువంటి ఆ విత్తనాలన్నీ అవి అక్కడంతా తిరుగుతుంటాయి కదా, వాటి కాళ్ళల్లో ఇరుక్కొని ఉంటాయట పక్షుల కాళ్ళల్లో. అవి ఎగురుకుంటూ ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాటి కాళ్ళల్లో ఉండేటువంటి విత్తనాలు ఆ ప్రదేశాల్లో పడి అక్కడ మొక్కలు వచ్చేవి. ఆ మొక్కలకు నీళ్ళు ఎవరు పోస్తున్నారు? వాయుదేవుడు, వరుణదేవుడు, ప్రకృతి పంపిస్తుంది. ఇలాగా మరి పక్షులు లేకపోతే ఇప్పుడంటే మనం వనాలని నాటుతూ ఉన్నారు. అప్పుడు ఎవరు నాటారు? వనాలు ఎవరు నాటలేదు. ఇవన్నీ కూడా ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటివి. చెట్లు, పుట్టలు, పక్షులు, జంతువులు ప్రతిదీ కూడా ప్రకృతిలో సృష్టి కొరకు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వాటిని మనం హింసిస్తున్నాము. కాబట్టి మన అవసరాలకి మనం ఇప్పుడు అసమతౌల్యంలో ఉంటున్నాము. మీరు సీతాయనం బుక్ చదివితే సీతాయనం బుక్లో ఒక విషయం చెప్పారు. సీతాదేవి వాళ్ళ నాన్నగారితో పాటు అడవికి వెళుతుంది ధ్యానానికి. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఋషులందరూ కూడా వాళ్ళు పర్ణశాలలు వేసుకుంటారు కదా. మరి పర్ణశాలలు వేసుకోవాలంటే ఏం కావాలి? చెట్లు కావాలి, కొయ్యలు అన్నీ కావాలి. వాళ్ళటన్నిటిని కొట్టేసి పర్ణశాలలు ఏర్పాటు చేసుకున్నారట. అప్పుడు సీతాదేవి పిలిచి చెప్పింది, మీరు మీ నివాసం కోసం ప్రకృతి చెట్లు సహాయపడుతున్నాయి కాబట్టి ఒక చెట్టును నరికితే 2 మొక్కలు నాటండి, 2 మొక్కలు నరికితే 4 మొక్కలు నాటండి. తిరిగి మీరు ప్రకృతి నుంచి ఎంత తీసుకున్నారో దానికి డబుల్ మిల్లి మీరు ప్రకృతికి ఇవ్వండి అని చెప్పి సీతాదేవి చెప్పిందట. అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి విషయాన్ని ఆ రోజుల్లోనే సీతాదేవి తెలియచేసింది అని మనకి సీతాయనం బుక్ ద్వారా తెలుస్తూ ఉంది. ప్రకృతిని మనము ఎంతగా కాపాడుకోవాలనేటువంటి విషయంలో మరి ఈ శాకాహారం యొక్క ప్రాధాన్యతను గురించి, ఈ జీవహింస అనేటువంటి దానిని గురించి పతంజలి మహర్షి మొట్టమొదటి సూత్రమే యమములో అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఈ 5 మీరు సాధిస్తే యమము అనేటువంటి మార్గంలో మీరు నిలబడ్డట్లే. అంటే బాహ్యశుద్ధి, మీ శరీరాన్ని బాహ్యశుద్ధి చేసుకోమంటున్నారు. అలాగే నియమము, అంతఃశుద్ధి చేసుకోవాలి, మీ అంతరంగాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఆసనము, అన్నీ ఉన్నా చాలామందికి మేము కూర్చోలేకపోతున్నాము అంటారు. ధ్యానం చేస్తే మంచిది అని మనకి తెలిసింది. తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర మేలుకుంటే మంచిది అని మనకు తెలిసింది. ఎంతమంది మేల్కొని కూర్చోగలుగుతున్నాము? అది దాన్ని అంటే మనకు ఒక విషయం తెలిసింది, మనసు మనకు ఒక విషయాన్ని తెలియచెప్పింది. కానీ శరీరానికి అది తెలియదు. శరీరానికి కూర్చోవటం తెలియదు. 4 గంటలకు లేయాలనే విషయం శరీరానికి తెలియదు. కాబట్టి మహర్షి ఇక్కడ ఏం చెప్పారంటే, ముందు మీరు ఒక్క మనసుకు తెలుసుకోవటమే కాదు, శరీరానికి కూడా తెలియచేయండి. కాబట్టి సాధన దేనికి అవసరము అంటే, బాడీకి ప్రతిదీ మనం అలవాటు చేయటానికి సాధన చాలా అవసరం. ఈ విధంగా మీరు ఆసనంలో ఒక అర్ధగంట కూర్చోవటం రోజు నేర్చుకున్నారనుకోండి, తద్వారా మీరు ఆసనంలో స్థిరమవుతారు. ఆ తర్వాత ప్రాణాయామము చాలా అవసరము. ఎందుకు ప్రాణాయామం అవసరం అంటే, మన శరీరంలో ప్రాణశక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమాన వాయువు, ఈ 5 వాయువులు, తర్వాత ఉప ప్రాణాలు, మొత్తం 10 పనిచేస్తూ ఉన్నాయి. ఈ 10 ప్రాణవాయువులు సరిగా పనిచేయాలి అంటే ప్రాణాయామం చేయాలి. ఈ 10 ప్రాణాలు మనకు తెలుసు. ఇప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగటానికి ఒక వాయువు పనిచేస్తుంది. పై వైపుకు రక్త ప్రసరణ జరగటానికి ఒక వాయువు,
శరీరంలోని కింది భాగానికి రక్త ప్రసరణ జరగటానికి ఒక వాయువు, ఆ తర్వాత ప్రసవ సమయంలో బిడ్డను బయటికి నెట్టివేస్తుంది ఒక వాయువు పనిచేస్తుంది. మరణ సమయంలో కూడా ఆ వాయువు బయటికి నెట్టేస్తుంది జీవుడిని. ఇలాగా మీకు తుమ్ములు వచ్చిన, తర్వాత ఆవలింతలు వచ్చిన, త్రేంపులు వచ్చిన, ఇవన్నీ మన శరీరంలో ఉండేటువంటి 10 ప్రాణవాయువులు నడిపిస్తున్నాయి. కనుక ఈ 10 ప్రాణవాయువులు సక్రమంగా నడవాలి అంటే మనము ఈ శరీరం సరిగ్గా ఉండాలంటే ప్రాణాయామాలు చేయాలి. మీరు విని ఉంటారు, ఈ ముక్కు మూసేసి ఇలా గాలి పీల్చుకొని ఈ ముక్కుతో వదలమంటారు. ఎన్ని ప్రాణాయామాలు! ఏమవుతుంది అలా చేస్తే? మళ్ళీ ఈ ముక్కుతోటే 2 సార్లు గాలి పీల్చి మళ్ళీ గాలిని బంధించి మళ్ళీ ఈ ముక్కుతో వదలమంటారు. ఇదొక ప్రాక్టీస్. ఆ తర్వాత మిమ్మల్ని వజ్రాసనంలో కూర్చోమంటారు. వజ్రాసనంలో కూర్చుంటే మీకు ఏమవుతుంది? చాలామంది కాళ్ళు వంగలేదు అంటుంటారు. అది ప్రాక్టీస్ చేస్తే కాళ్ళు బాగా వంగుతాయి, కింద కూర్చొని మరీ లేస్తారు. ఇప్పుడు ఏంటి, శరీరానికి మనం ఏది అలవాటు చేయట్లేదు కాబట్టి అది బద్దకించి కూర్చొని ఉంది. పాపం మనసుకు తెలుసు ప్రాణాయామం చేస్తే మంచిదని, మనసు చెబుతా ఉంటుంది రే నాన్న ప్రాణాయామం చేస్తే మంచిదని, కానీ శరీరము నేను ఇన్నంటది మాట. ఎందుకంటే దానికి మనము అలవాటు చేయలేదు కాబట్టి. ఇలా మీరు ప్రాణాయామాలు ఉన్నాయి, అవి వాటి పేర్లు రేచక, పూరక, కుంభక ప్రాణాయామము, సూర్యచంద్ర జలంధర బంధ, తర్వాత ఇవి ఉన్నాయి శీతలి, శీత్కారి, ఆ తర్వాత కపాలభాతి, కంఠభాతి, భస్త్రిక, ఇలాంటి ప్రాణాయామాలు ఉన్నాయి 10 రకాలైన. ఈ ప్రాణాయామాలన్నీ చేయమని చెప్తున్నారు పతంజలి మహర్షి. ఈ 10 ప్రాణాయామాలు అయిన తర్వాత, ప్రాణాయామాలు చేసిన తర్వాత ఇప్పుడు మీకేమవుతుందంటే మన ఊపిరితిత్తులు కానీ మన శరీరం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది. అంటే ఆక్సిజన్ అంటే ఏంటి? ప్రాణశక్తి. కార్బన్ డైఆక్సైడ్ ఏంటి? విషము. మనం ఎక్కువ ఆక్సిజన్తో నింపినప్పుడు మన శరీరము ఎక్కువ ప్రాణశక్తిని తీసుకుంటుంది. ఎక్కువ ప్రాణశక్తి బాగా సమపాలలో ప్రాణశక్తి ఉందంటే ఆరోగ్యంగా ఉంటాము. ప్రాణశక్తి లోపిస్తే అనారోగ్యం వస్తుంది. ఇదంతా కూడా మీకు ప్రాణాయామం ద్వారా లభిస్తుంది. ప్రత్యాహారం. ఉన్న ఆలోచనలని వదిలించుకోవాలనుకుంటున్నాం మనం, కానీ ఏం చేస్తున్నాము? ఇంకా కొత్తవి కూడా తెచ్చుకుంటున్నాము. కొత్త ఏమీ లేకుండా మనసుని చాలా పవిత్రంగా పెట్టుకోవటం. తర్వాత ధారణ అంటే ఒకే విషయాన్ని గురించి ఆలోచించటం ధారణ. తర్వాత ధ్యానము అంటే ఆలోచన రహిత స్థితి. కాబట్టి ఇప్పుడు మనము పతంజలి గారు చెప్పిన అష్టాంగ యోగం ప్రకారము 8 సూత్రాలు చెప్పారు. 8లో ధ్యానము 7వది. అంటే ధ్యానులందరూ ఏ మెట్టు ఎక్కున్నారు? 7వ మెట్టు మీద ఉన్నారు అని అర్థం. తర్వాత ఏంటి? సమాధి అంటే ఆత్మ సాక్షాత్కారము. ఇది పొందిన తర్వాత మీరు మరణరహితులని, అమృత స్వరూపులని అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనము దేహం అనేటువంటి భావనలో, దేహస్థితిలో ఉంటాము. ఎప్పుడైతే ఈ 8వ మెట్టు అయినటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందుతామో, అందరిలో ఉన్నటువంటి దైవాన్ని చూస్తాము. అప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దైవతత్వాన్ని నువ్వు చూసినప్పుడు ఇంక నీకు ఎవరి మీద కూడా ఈర్ష, అసూయ, ద్వేషాలు ఇంకెవరికి కలగవు. కనుక చూడండి, ఈ మొత్తం ప్రాసెస్కి ఫస్ట్ సాధించాల్సిందేంటి? అహింస. ఏ జీవిని హింసించకూడదు అనేటువంటి దానిని ముందు మనము పాటించాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొట్టేవాళ్ళు ఎక్కువగా. బ్రిటిషర్స్ మన ఇండియన్స్ని అప్పుడు స్వతంత్రోద్యమం అప్పుడు అంటే వాళ్ళు బలాన్ని ప్రయోగించారు. కానీ గాంధీ గారు ఏం చేశారు? అహింసా మార్గంలో ఆత్మశక్తిని ప్రకటించారు. కాబట్టి బలం ఓడిపోయింది, ఆత్మశక్తి గెలిచింది. కనుక అన్నిటికంటే శక్తివంతమైనది ఏంటి అంటే మన ఆత్మశక్తియే. ఆత్మశక్తిని పెంచుకోవటం విషయంలో ఆహారము,
ప్రధాన పాత్ర వహిస్తుందట. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం ఏం తింటున్నాం. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, నువ్వు తప్పు చేసావని ఎవరికి చెప్పలా, ఇది తింటే ఈ లక్షణాలు, ఇలా ఆలోచిస్తే ఈ లక్షణాలు ఉన్నాయి, నువ్వేంటో నువ్వే తెలుసుకో అని చెప్పాడు. ఇప్పుడు ఎవరికైనా మనం డైరెక్ట్గా నీలో చెడ్డ గుణాలు ఉన్నాయంటే ఒప్పుకోరు, కానీ ఈ లక్షణాలు ఉన్నాయంటే ఇది నీ లక్షణం అని కనుక చెప్పినట్టయితే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అలా ఇండైరెక్ట్గానే చాలా గొప్పగా చెప్పాడు అనమాట ఆయన. మీరు ఈ ఫుడ్ తింటున్నారంటే మీ లక్షణాలు ఇవి, మీరు ఈ గుణంలో ఉన్నారు అని చెప్పని. కనుక మాస్టర్స్ అంతా, గురువులందరూ కూడా ఎందుకు శాకాహార జగత్తును తీసుకురావాలి అనుకుంటున్నారు అంటే కారణం, హింసా మార్గం నుంచి ఋషులు చెప్పినటువంటి అహింసా మార్గంలోకి మనము వచ్చినప్పుడు మనము అత్యున్నతమైనటువంటి ఆత్మశక్తితో నిలబడతాము అని చెప్పి ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారు తీసుకురావడానికి గల కారణం, ఆయన ముందు నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, శాకాహారివి కమ్మంటారు. కాబట్టి మనం తీసుకునే ఆహారం మీదనే మన దృష్టిని పెడదాం. తర్వాత ధ్యానం అనేది ఏంటి, మనసును శుభ్రం చేస్తుంది, అదే చెప్తారు ఇప్పుడు. అయితే ఈ మనస్సు మనం ఏదైతే చెప్తున్నామో పాపం ఇవి మన కంటికి కనిపించేవి కాదు. ఈ మనసు కావచ్చు, ఆత్మ కావచ్చు, ఏవి మన కంటికి కనిపించవు. వాళ్ళేమో చూపించమంటారు మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడిగితే. గురుత్వాకర్షణ శక్తి ఉంది, ఇటీవల ఆయన న్యూటన్ గారు కనుక్కున్నారు. అంటే అది ఎవరికైనా మనం చూపిస్తున్నామా అంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆయన చెప్పాడు ఒకటే మాట, విశ్వంలో అనంత శక్తి ఉంది, అది నేను తయారు చేయలేదు, అక్కడ ఉన్నదాన్ని నేను కనుక్కున్నాను అన్నారు. అలాగా ఈ ఆత్మ అనేటువంటిది, మన సహజ స్వభావం అనేటువంటిది, సహజంగానే మనం శక్తిమంతులం. కనుక నువ్వేం చేయాలంటే, నువ్వేం చేయక్కర్లేదు, దాని చుట్టూ ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగించుకుంటే నీ శక్తి నీకు అక్కడ ప్రకటమవుతూ ఉంటుంది అని చెప్పారు. అయితే మనకి మానవులకు సహజంగా అందరూ అంత పవిత్రంగా ఉన్నారా? లేరు. వాస్తవానికి మన దృష్టిని మార్చుకోవాలి. దృష్టిని మార్చుకోవాలంటే అసలు దృష్టి అంటే ఏంటో తెలియాలి. మనలో ఎలాంటి చెడు లక్షణాలు ఉన్నాయో మనం ఒకసారి చూసుకోవాలి. అసలు చెడు అంటే ఏంటో కూడా మనకు అర్థం కావాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో 35వ శ్లోకంలో చెప్తారు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అంటాడు. శ్లోకాన్ని బాగా గమనిస్తే ఆయన ఏం చెప్పారంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః అంటే నీ స్వధర్మంలో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నా కానీ, విగుణః అంటే చెడు లక్షణాలు అని అర్థం, చెడు సంస్కారాలని అర్థం. శ్రేయాన్ స్వధర్మ అంటే నీ స్వధర్మంలో నీ దగ్గర ఎన్ని చెడు లక్షణాలు ఉన్నప్పటికీ, పరధర్మ స్వనుష్ఠితాత్ అంటే ఎదుటి వాళ్ళు ఆచరించేటువంటి ధర్మంలో గొప్ప గుణాలు ఉన్నప్పటికీ, స్వధర్మే నిధనం శ్రేయ చెడ్డ లక్షణాలున్నా నీ స్వధర్మమే నీకు మంచిది. పరధర్మాత్ పరులు ఆచరించే ధర్మం గొప్పగా ఉండొచ్చు, కానీ అది నీకు మంచిది కాదు అని చెప్పాడు. ఉదాహరణ, ఓ పంతులు గారు గుళ్ళో మంత్రాలు చదువుతున్నారు, అప్ప ఆయనకు బాగా సంస్కృతి వచ్చి నేను కూడా పంతులను అవుదాం అనుకుంటే పోయావనుకో, అది గొప్పగా ఉండొచ్చు, కానీ అది నీకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు నీకు మంచిది కాదు. నీ స్వధర్మం ఏంటి? నువ్వు ఏదో ఒక కాలేజీలోనో స్కూల్లోనో వాచ్మెన్ గానో ప్యూన్ గానో చేస్తున్నావు. ఈ పని నువ్వు గనక చేస్తూ ఉంటే దాని ద్వారానే నువ్వు ఎదుగుతావు. పంతులు పదవి కంటే ఈ పదవి గొప్పది కాదు, మనం ఒప్పుకుందాం. కానీ బేరీజ్ వేసుకుంటే నీ స్వధర్మం రీత్యా ఇది నీకు మంచి చేస్తుంది. ఏది? నువ్వు చేసే ప్యూన్ ఉద్యోగం అది నీకు మంచి చేయదు. కాబట్టి నువ్వు చేసే పనిని నువ్వు చెయ్యి, ఇతరులు చేసేటువంటి పనిని నువ్వు చెయ్యొద్దు. మనకి మీరు నీతి చంద్రిక అనే బుక్ చదివారా? వినుంటారు. చిన్నప్పుడెప్పుడో నీతి చంద్రిక అని విన్నాం. దాంట్లో కథ ఉంది. ఒక అతని దగ్గర ఒక గాడిద
ఒక కుక్క ఉంటాయి. పాపం గాడిద రోజు చక్కగా చాకలి ఆ మూటలు మోస్తూ యజమానికి బాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకని యజమాని గాడిదను బాగా చూసుకుంటుంటాడు, కుక్కను పట్టించుకోడు. కుక్క గమనిస్తూ ఉంది, గాడిదనేమో ఇంత బాగా చూసుకుంటున్నాడు, నన్నేమో పట్టించుకోవటం లేదు అని చెప్పి కుక్కకి మనసులో బాధగా ఉంది. అయితే ఒకరోజు ఈ యజమాని ఇంట్లోకి దొంగలు వచ్చారు. కుక్క చూసింది, నన్ను సరిగా చూసుకోవట్లేదు, గాడిదను బాగా చూసుకుంటున్నాడు కాబట్టి నేనెందుకు అరవాలి అని చెప్పేసి కుక్క అరవల. గాడిదకి ఏమనిపించింది, నన్ను బాగా చూసుకుంటున్నాడు కాబట్టి నేను అరుద్దామని గాడిద వాంటర్ పెట్టిందట. దొంగలు విని పారిపోయారు. యజమాని వచ్చి చుట్టూ చూశారు, ఎవ్వరు కనిపించలా. అనవసరంగా నా నిద్ర చెడగొట్టావని చెప్పేసి గాడిదను పెద్ద కర్ర తీసుకొని బాగా కొట్టాడట. కుక్క చేయాల్సిన పని గాడిద చేయటం వల్ల ఏమైంది, దెబ్బలు పడ్డాయి. ఇది చెప్తున్నాడు కృష్ణుడు మనకి. నీ గుణాలు చెడ్డగా ఉండొచ్చుగాక, ఏం ఇబ్బంది లేదు, నీ పని నువ్వు చేసుకో. కుక్కను నేను కట్టేసి నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నీకెందుకు, నువ్వు అడుకుండు, నిన్ను నేను వృద్ధి చేస్తానా అంటున్నాడు అక్కడ. మరి చెడ్డ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరా? చాలామంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మికంగా. వాళ్ళల్లో పుట్టుక ద్వారా కావచ్చు, గత జన్మల ద్వారా కావచ్చు, ఆ చెడు గుణాలు ఉన్నా కానీ యోగ సాధన చేసి గురువులు చెప్పిన మార్గంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మనకు ఉదాహరణ అన్నమాచార్యులు వేరే ఉన్నారు. ఆయనేమి అన్నమాచార్యులు కాకముందు గొప్ప వ్యక్తి ఏం కాదుగా, ఇద్దరు మరదళ్ళ వెంట తిరిగేవాడు. అప్పటికి మనకు సినిమాలో చూపిస్తారు, అమ్మవారు ఏంటి అతను వచ్చి అతని పని ఏంది, అతను చేసేది ఏంది, ఆడవాళ్ళ అందాలను పొగుడుతూ వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతుంటాడు. అంటే ఇప్పుడు అదేంటి, అతని స్వధర్మం ఏంటి, ఆడవాళ్ళ అందాలని పొగుడుకుంటూ ఆనందంగా జీవించిన ప్రస్తుతం. అప్పుడు ఆయన చెప్తారు, వెయిట్ చెయ్యి, కొంచెం ఎదురు చూడు, నేను ఎలా మలుపు తిప్పుతాను అంటాడు. నా దగ్గర చెడు గుణాలు ఉన్నాయి అని అతను గనక ఇంట్లో కూర్చుంటే జరిగే పని కాదు. ఎందుకంటే ఆ గుణాలు అతన్ని అక్కడే ఆగిపోయేటట్టు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఉన్నా కానీ మరదలతో తిరుగుతూ ఉన్నాడు, ఏం అనలేదు. ఒకానొక రోజున వచ్చి ఎదురు తగులుతాడు, ఇంతకంటే అందాన్ని నేను నీకు చూపిస్తాను అంటే అన్నమాచార్యులు వారు అంటారు, ఇంతకంటే గొప్పది ఉంది అంటే. ఇప్పుడు అన్నమాచార్యుల దృష్టిలో ఏంటి, వాళ్ళిద్దరు మరదళ్ళ కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు అందగాళ్ళు కాదు. అతనికి తెలిసింది అది, అతని సోల్ స్థితి అది. ఇంకా అంతకు మించి ఎవరు గొప్పగా ఉన్నారని ఒప్పుకోరు ఆయన. కానీ ఇక్కడ గురువు గారు ఏమన్నారు, ఇంతకంటే అందాన్ని నేను చూపిస్తానన్నారు. ఇంతకంటే అందాన్ని నువ్వు గన చూపిస్తే నేను వీళ్ళని వదిలేస్తానన్నాడు. పోయి చూపించాడా, చూపించిన తర్వాత పాడతారు కదా, కలగంటి కలగంటి అంటే ఆ అందాన్ని చూసి స్పృహ కోల్పోయి లేచి కలగంటి కలగంటి ఇప్పుడిటి కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషు గంటి హరిగంటి గురుగంటి అంతట మేల్కొంటి. ఎక్కడ మేల్కొన్నాడు ఆయన, ఆత్మక్షేత్రంలో మేల్కొన్నాడు. ఇంతకుముందు ఎక్కడుంది తన మనసు, తక్కువ గుణాలు ఉన్నటువంటి మరదళ్ళ మీద ఉంది. ఆ మనస్సు ఎప్పుడైతే గురుని చూశాడో, గురువు వచ్చి హరిని చూపించాడో, హరి ఆత్మ సాక్షాత్కారం అతనికి కలిగిందో, తన మనస్సు ఇక్కడి నుంచి ఆత్మక్షేత్రంలో మేల్కొంది. కాబట్టి ఇతని చెడు గుణాల నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఆత్మక్షేత్రంలోకి మేల్కొంది. అది చెప్తున్నారు పరమాత్మ. నువ్వు చెడ్డ గుణాలు ఉన్నాయి నీలో అని నువ్వు బాధపడొద్దు, అవతల వాళ్ళు చేసే పని నువ్వు చేయొద్దు, నీ గుణాల ప్రకారం నువ్వు నడుచుకుంటూ వెళ్ళు, నిన్ను నేను ఆ స్థాయికి, అత్యున్నతమైనటువంటి యోగ సాధన స్థాయికి తీసుకువెళ్తాను అని చెప్తారనమాట. అంటే ఇక్కడ సృష్టిలో ఎవ్వరూ కూడా, భగవంతుని సృష్టిలో ఎవ్వరూ కూడా తక్కువ వాళ్ళు కాదు, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ సర్వశక్తిమంతులే. ఇక్కడ మన శక్తిని మనల్ని తక్కువగా చేసి చూపిస్తున్నది ఏమిటి అంటే, మన ఆలోచనలు, మనం తీసుకునేటువంటి ఆహారము, మన పరిసరాలే మనల్ని తక్కువగా మనకు చూపిస్తున్నాయి. నేను పాపం చేసినాను, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందని ఈ ఆలోచనలే మనల్ని
చాలా తక్కువలోకి తీసుకొస్తున్నాయి. కనుక ఇక్కడ ఈ శ్లోకం మనకు చెప్పేది కరెక్ట్గా మీరు చదవండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః అన్నప్పుడు మీ స్వధర్మంలో ఎన్ని చెడు గుణాలు ఉండొచ్చు. మనకు వాల్మీకి మహర్షి, ఇక్కడ ఫోటో ఉన్నట్టుంది, వాల్మీకి మహర్షి మనకు దానికి ఉదాహరణ. దొంగతనం చేసి భార్య బిడ్డల్ని పోషిస్తున్నారు, చెడు గుణాలు అతనికి తెలుసు. కానీ అది చేసుకుంటూ వెళుతూ ఉన్నటువంటి మార్గంలో ఒక నారద మహర్షి ఎదురుపడి రామనామం ఇచ్చి అతన్ని అత్యున్నతమైనటువంటి ఒక మహర్షిని చేసిందనమాట. అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి కాకముందు ఆయన ఒక చెడు సంస్కారాలతో ఉన్నటువంటి ఒక దొంగ మహర్షి అయ్యాడు. అప్పుడు నేను దొంగను చింతిస్తూ కూర్చుంటే దొంగగానే ఉండేవాడు. అందుకే ఇది చెప్పేది. అతనిలో అన్ని చెడు గుణాలు ఉన్నాయి. యోగి వేమన గురించి మనకు తెలుసు. ఆయన అంతే. బుద్ధుడి యొక్క శిష్యుడు, బుద్ధుడి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో అంగుళీమాలుడు, అతని ఎలాంటి వాడు, మనుషులు సంహరించేటువంటి వాడు. అతనికి వాళ్ళ లోపల ఒక మదనం జరుగుతూ ఉంటుంది. మేమెందుకు ఇలాంటి కర్మ చేయవలసి వచ్చింది. కానీ అతను చేస్తూ పోయాడు. ఒకానొక రోజున బుద్ధుడి ఆ మార్గంలో వెళ్తుంటే అందరూ చెప్పారు, అక్కడ ఒక వ్యక్తి మిమ్మల్ని చంపేస్తారు, మీరు వెళ్ళవద్దు అని చెప్పేసేసని. లేదు, ఏం కాదు అని అంటారు. అలా వెళ్ళి అతను ఎదురుగా నిలబడగానే ఇతనిలో ఒక మార్పు వచ్చింది. అంటే ఈ అంగుళీమాలులో ఎలాంటి స్వభావం ఉంది? తమో గుణముతో కూడినటువంటి వైర స్వభావం ఉంది. అలాంటి వైర స్వభావము బుద్ధుడిని చూడగానే తొలగిపోయింది. ఇక్కడ అర్థం ఏంటి అంటే బుద్ధుడు అహింసా మార్గంలో సుస్థితుడయ్యాడనమాట. ఏ జీవిని హింసించినటువంటి ఒక గొప్ప స్వభావంలో నిలబడిపోయాడు. కాబట్టి మనము గనక అహింసా మార్గంలో మనం నిలబడి గనుకుంటే మన ఎదురుగా ఎవరు వచ్చినా సరే వాళ్ళు వైరాన్ని మర్చిపోయి మనతో స్నేహం చేస్తారు. ఇది మన గుర్తు, మనం అహింస మార్గంలో ఉందాము అనడానికి గుర్తు. మనకు తెలుసు, మహాభారతంలో ఒక స్టోరీ ఉంది. వైర స్వభావాన్ని అంటే అహింసా మార్గంలో నిలబడి మనం అహింసా మార్గంలో నిలబడి ఉండటానికి గుర్తుగా ఒక స్టోరీ ఏంటంటే ఏకలవ్యుడి గురించి అందరికీ తెలుసు కదా. ఏమంటారు ఏకలవ్యుడిని? ద్రోణాచార్యుడు మోసం చేశాడు, ఎదగకుండా చేశారు అని ఒకటి ఉంది. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు దగ్గరికి వెళ్ళి విద్య నేర్పించలేదు, అది అందరికీ తెలుసు. ఎక్కడో అడవిలోకి వెళ్ళి అతను విగ్రహాన్ని పెట్టుకొని విద్య నేర్చుకున్నాడు. అంటే గురువు లేకుండా విద్య నేర్చుకున్నారు అని అంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాము. షిరిడీ బాగలేదు కొంతమందికి, మేము షిరిడీ సాయిబాబాని నమ్ముకున్నాము, మరి ఆయన్ను తలుచుకున్నాము, ఎక్కడో షిరిడీ సాయిబాబా అసలు లేరు, కానీ ఆయన వచ్చి మాకు ఆపరేషన్ చేసిపోయారు అంటారు చాలామంది కదా. గురువులు ఎవరైనా వచ్చి మాకు ఆపరేషన్ చేసిపోయారు, మాకు ఇలా హాస్టల్ సర్జరీ జరిగింది అని చెప్తారు. వాళ్ళేం బాహ్య శరీరంతో వచ్చారా? రాలేదు. వాళ్ళు వాళ్ళ చైతన్యంతో, వాళ్ళ ఆత్మశక్తితో వచ్చి హాస్టల్ సర్జరీ చేసిపోయారు. ఇది నిజం, మనం ఇదంతా నమ్ముతున్నాం ఇక్కడ. అలాగే ఆ రోజుల్లో కూడా ఈ ద్రోణాచార్యులు వారు తన సూక్ష్మయానము చేసి తన చైతన్య శక్తితో అక్కడికి వెళ్ళి అతనికి విద్య నేర్పించేవాడట ఏకలవ్యుడికి. మరి అలా నేర్చుకున్న తర్వాత ఒకానొక రోజున అడవికి వెళ్తారు వీళ్ళందరూ. వాళ్ళ వెంట కుక్క వెళ్తుంది కదా. కుక్క వెళ్ళినప్పుడు ఈ యొక్క ఏకలవ్యుడు కుక్క నోట్లోకి బాణాలు వేస్తాడు. బాణాలు నోట్లో వేస్తే ఏమొస్తుంది? రక్తం రావాలి కదా. ఒక్క రక్తం బొట్టు కూడా రాలేదట. అర్జునుడు చూశాడు, ఆయన్ని అడిగాడు గురువుని, నువ్వు నన్ను ఏకైక వీరుడిని చేస్తానన్నావు, కానీ ఏకలవ్యుణ్ణి గొప్ప వీరుణ్ణి చేశావు, ఎక్కువ నేర్పించావు, ఎందుకని అలా చేశావు? అందున అన్ని
బాణాలు వేస్తే కనీసము ఒక్క రక్తపు బొట్టు కూడా రాలేదు. కారణం ఏంటి? అంత గొప్ప విద్య నాకెందుకు నేర్పించలేదు అని చెప్పేసి అడిగారు. అడిగితే గురువుగారు చెప్పారట ఆయనకి, చూడు, అతని ఆత్మస్థితి చాలా గొప్పగా ఉంది, అతని చైతన్య స్థితి చాలా గొప్పగా ఉంది. ఎంత గొప్పగా అహింసా మార్గంలో అతను స్థితుడయ్యాడంటే అతని మనసు ఏ ప్రాణికి హాని చేయకూడదు అనేటువంటి ఉచ్చ స్థితిలో అతను నిలబడి ఉన్నాడు. కాబట్టి బాణం వేస్తే దెబ్బ తగలకుండానే రక్త బొట్టు రాకుండా అతని నోట్లో నిలబడ్డాయి అవి. నువ్వింకా ఆ స్థాయికి ఎదగలేదు. వీళ్ళ స్థాయి ఎలా ఉంది? యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించి రాజ్యాన్ని తీసుకోవాలనేటువంటి హింస ఉంది కదా. ఇంకా హింసా ప్రవృత్తి వాళ్ళందరిలో ఉన్నది. అహింసా ఎవరైతే ఈ విధంగా మన ఎదురుగా మన శత్రువు వచ్చినా కానీ మన ఎదురుగా నిలబడగానే వాళ్ళల్లో వైర స్వభావం పోతుంది. చాలామంది గురువులు అడవుల్లో కూర్చొని ఉంటే వాళ్ళ చుట్టూ పాములు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏవైనా హాని చేస్తున్నాయా? హాని చేయవు కదా. అంటే గురువులందరూ అహింసా ప్రవృత్తిలో అహింసా మార్గంలో స్థిరమై ఉన్నారు. ఋషులంతా కూడా అలా స్థిరమై అలా అహింసను సాధించినటువంటి వారికి, అహింసా మార్గంలో స్థిరమైనటువంటి వారికి ఆత్మజ్ఞానం అనేటువంటిది చాలా సులభంగా అందుతుంది. కాబట్టి మరి ఋషులందరూ చెప్పింది కూడా, ముందు మీరు అహింసా మార్గంలో స్థితం అవ్వండి. అహింసా మార్గంలో మీరు స్థితం కావాలంటే మీరు తీసుకునేటువంటి ఆహారము సరైనదై ఉండాలి. చూడండి, మీరు జైళ్ళలోకి వెళ్ళి చూస్తే చాలామంది ఎవరిని చూసినా కానీ విపరీతమైనటువంటి మాంసాహారం తీసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే హత్యా నేరాల్లో ఇరుక్కొని ఉంటారు. కారణం ఏంటంటే వారు తీసుకునేటువంటి ఆహారం వల్ల వాటి మీద వాళ్ళ ఆలోచనల యొక్క ప్రభావము చూపించి వాళ్ళని అధోగతి పాలు చేస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని ఊర్ధ్వగతిలోకి తీసుకెళ్లాలంటే ఆహారం అనేటువంటిది ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి పత్రిజీ గారు ఫస్ట్ తీసుకున్నటువంటి పాయింట్ శాకాహార జగత్ అనేటువంటిది మొదటి మెట్టుగా తీసుకోవటం జరిగింది. కనుక ఆహారాన్ని మనము తర్వాత మన మనస్సుని పవిత్రంగా ఉంచుకోవాలి. మనసుకి మంచి దృష్టిని, మనసులోకి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆలోచన రహిత స్థితిలో మనం ఉండాలి. ఇది సాధ్యమేనా? కృష్ణుడే చెప్పాడు, సాధ్యపడదు. ఇది ధ్యాయాన్ విషయాన్ పుంసః అంటే నువ్వు ఎప్పుడు ఏం ధ్యానిస్తుంటావు అంటే విషయాలను ధ్యానిస్తుంటావు అన్నాడు. ధ్యాయాన్ విషయాన్ పుంసః, విషయము అంటే విషయాలు, ఆలోచనలు. ధ్యాయాన్ మానవుడు సహజంగా ధ్యానిస్తూ ఉంటాడు. ఏం ధ్యానిస్తుంటాడంటే రకరకాల విషయాలు ధ్యానిస్తూ ఉంటాడు. సహజంగా వస్తాయి అవి. కనుక మానవుని యొక్క సహజ లక్షణమే, మనసు యొక్క సహజ లక్షణమే ఆలోచించటము. మరి ఆలోచన రహిత స్థితికి మనం తీసుకువెళ్ళినప్పుడు మనం ఆత్మజ్ఞానంలో స్థితులం అవుతాము. కాబట్టి మన దృష్టికోణాన్ని మనము ముందు మార్చుకోవాలి. ఒకానొక రాజుగారికి నేత్రవ్యాధి వచ్చిందట. నేత్రవ్యాధి వస్తే అక్కడ ఉన్నటువంటి రాజవైద్యులందరినీ పిలిపించి అడిగారు, ఏంటండి ఎందుకు రాజుగారికి నేత్రవ్యాధి వచ్చింది అంటే వాళ్ళు రకరకాల వైద్యాలు చెప్పారు. ఏం చేసినా తగ్గలేదు. ఆ ఊర్లోకి ఒక సాధువు వచ్చాడు. ఆయన సాధువు కంటే ముందు ఒక వ్యాధి నివారణ చేసేటువంటి ఒక డాక్టర్ వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు మీ కంటితో పచ్చరంగును చూస్తూ ఉండండి, మీకు ఈ నేత్రవ్యాధి తగ్గుతుంది అని చెప్పారు. ఇప్పుడు రాజుగారు పచ్చరంగే చూడాలి అంటే రాజ్యం అంతా ఏం చేయాలి? పచ్చగా చేయాలి. కాబట్టి అంతఃపురానికి రాజ్యంలో అంతా పచ్చరంగులు వేస్తూ ఉన్నారు, ఆకుపచ్చ రంగులు. ఒక సాధువు వచ్చారు, ఏందయ్యా రాజ్యం అంతా పసుపు రంగులు పచ్చ రంగులు వేస్తున్నారు, ఆకుపచ్చ రంగులు అని అడిగారు. వాళ్ళు చెప్పారట, అయ్యా మా రాజుగారికి నేత్రవ్యాధి వచ్చింది, అది తగ్గాలి అంటే పచ్చ రంగునే చూస్తూ ఉండాలట, అందుకని
మేము అంతఃపురానికి రాజ్యంకి మొత్తానికి ఆకుపచ్చమయం చేస్తున్నాము అన్నారట. ఈయన చెప్పారు, ఊరంతా ఆకుపచ్చమయం చేయటం ఎందుకు, ఆయన కళ్ళకు ఆకుపచ్చ రంగులో ఉండే ఆ 2 అద్దాలు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పారట సాధువు. నిజమే కదా, మన దృష్టిని మనం సరిచేసుకుంటే ప్రపంచం దృష్టి అంతా బాగా కనబడుతుంది అని చెప్తుంది ఈ కథ. మనం ఏం చేస్తాము, మన నేత్ర వ్యాధిని మనం తగ్గించుకోకుండా ఇతరుల యొక్క నేత్ర వ్యాధిని తగ్గించాలని చూస్తాం. మీరు సరిగ్గా చూడండి, మీరు సరిగ్గా ఆలోచించండి అని. అది కుదరదు, అది వాళ్ళకు సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి మనల్ని మనము, మన వ్యాధిని మనము సరిచేసుకోవాలి. మన వ్యాధిని మనం సరిచేసుకోవాలంటే మన లోపలికి మనం ప్రయాణించాలి. వ్యాధి ఉండేది మన మనసులో, మన శరీరంలో, మన హృదయంలో. కాబట్టి నయం చేసుకోవాల్సింది కూడా మనమేనని చెప్పి, కాబట్టి మన గురువులు ఏం చెప్పేది, నీకు నువ్వే దిక్కంటారు పత్రిజీ గారు. కారణము అది, నిన్ను నువ్వు మాత్రమే బాగు చేసుకోగలవు, ఎవ్వరు బాగు చేయలేరు. కనుక అలా మీరు చేస్తూ ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఆనందం కావాలి అంటే మార్కెట్లో దొరికేది కాదు, మన హృదయంలోనే ఆనందం ఉంది, బయట ఎక్కడో ఆనందం లేదు. మరి ఆ ఆనందాన్ని మనం బయట వెతుకుతున్నాము, మీ లోపల మీరు వెతకండి. ఇలాంటిది ఒక స్టోరీ ఉంది. ఇంకొక రాజుగారికి అనారోగ్యం పట్టింది, దీర్ఘ వ్యాధి వచ్చేసింది, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి సాధువు గారిని అడిగారట, తీసుకుపోయి రాజుగారిని చూపించారు. ఎంత చేసినా ఆయన లేవట్లేదు. ఆయన చెప్పారట, బాగా ఆనందంగా ఉండే వ్యక్తి యొక్క చొక్కా తీసుకొచ్చి మీ రాజుగారికి తొడిగితే నయమవుద్ది. ఇంకా భటులు ఏం చేస్తారు, గాలిస్తూ ఉన్నారు, ఊర్లన్నీ తిరుగుతూ ఉన్నారు. అన్ని ఊర్లు తిరిగి ఒక అడవిలో ఒక సెలయేటి దగ్గర ఆగారట. ఆ సెలయేటి దగ్గర ఒక అతను చొక్కా లేదు, మామూలుగా ఏదో లుంగి కట్టుకున్నాడు, కాలు మీద కాలు వేసుకొని పడుకొని ఉన్నాడట చెట్టు కింద. అబ్బా, ఇతను ఏంటి ఇంత ఆనందంగా ఉన్నాడు అని భటులు వెళ్ళి అడిగారట. మంత్రి గారు అడిగారు, మీరు చాలా ఆనందంగా ఉన్నారు, మీరు ఇంత ఆనందంగా ఉండటానికి గల కారణం ఏంటో నాకు తెలియదు, మా రాజుగారికి ఇలా వ్యాధి వచ్చింది, ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి యొక్క చొక్కా తీసుకొచ్చేస్తే బాగా ఆనందంగా ఉంటారని చెప్పారు. మీ చొక్కా గనక ఇస్తే మేము తీసుకుపోయి మా రాజుగారికి ఇస్తాము, మా రాజుగారు కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పిందంట. అతను అన్నాడు, నాకు అసలు చొక్కానే లేదయ్యా అన్నాడట. మరి నువ్వు ఎట్లా ఆనందంగా ఉంటున్నావు అంటే, ఆనందానికి చొక్కాకు సంబంధం లేదు, ఆ ఆనందం మన అంతరంగంలోనే ఉంది. నేను చొక్కా వేసుకోకుండా ఆనందంగా ఉన్నానంటే నా అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను ఇక్కడ ప్రకృతిలో కూర్చొని. రాజుగారికి చాలా చొక్కాలు ఉండొచ్చు, చాలా కోట్లు ఉండొచ్చు, ఆనందానికి చొక్కాకు, కోట్లకు, డబ్బుకు, దేనికి సంబంధం లేదు, అది దేంతో కొనేది కాదు అని చెప్పాడట. మంత్రి గారికి విషయం అర్థమైంది. ఇప్పుడు రాజుగారికి కావాల్సింది తన అంతరంగంలో ఉండేటువంటి ఆనందాన్ని వెతుక్కోవాలి, కానీ బయట ఎక్కడా లభించదు. పై రాజుగారికి చెప్పారు, ఆనందం అనేటువంటిది బయట దొరికేది కాదు, అది మీ అంతరంగంలోనే ఉంది. చొక్కా లేకుండానే ఒక వ్యక్తి ఆనందంగా పడుకొని ఎంతో హాయిగా ఉన్నాడు, ఇన్ని ఉండి మీరు ఆనందంగా ఉండలేకపోతున్నారనే విషయాన్ని ఇక్కడ మంత్రి గారు తెలియజేసిన తర్వాత అప్పుడు రాజుగారు తెలుసుకొని తన అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని వెతకడం ప్రారంభించాడు. ఏది వెతికితే అది మనకు లభిస్తుంది. అడుగుడి ఇవ్వబడుతుంది, తట్టుడి తెరవబడుతుంది, వెతుకుడి దొరుకుతుంది. రాజుగారు ఇప్పుడు దేన్ని వెతికారు? ఆనందాన్ని వెతికాడు. అతనికి తను వెతుకుతున్న ఆనందం తన హృదయంలోనే ఉందన్న విషయము తెలిసింది. కనుక మనం కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, ఉండటం తప్పు కాదు, కానీ ఆనందాన్ని వీటన్నిటితో కొనలేము. కేవలం మన మనస్సును పరిశుభ్రం చేసుకొని మన ఆత్మను పవిత్రంగా ఆత్మ అంటేనే పవిత్రమైనటువంటిది.
మనసుని ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో అప్పుడు మనం ఆనందంగా ఉంటాము అని చెప్పి మనకు చెప్తున్నారు. కాబట్టి మరి మనసును బాగా శుభ్రం చేసేది ఏంటిది అంటే ధ్యానము. కనుక మన మనసుని శుభ్రం చేసినప్పుడు మనకి ఇక ఎక్కువ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది, ఎక్కువ శక్తి అనేటువంటిది మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి మరి మనం పనులు చేసుకోవాలంటే మనకి ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ ఉంది అంటే మన హృదయంలో ఉంది అని చెప్తుంది ఉపనిషత్తు. కిం నామ రోదిషి సఖే త్వయి సర్వశక్తి. కిం అంటే ఎందుకు, రోదిషి అంటే ఏడుస్తున్నావు, సఖే అంటే ఓ సకుడా నువ్వెందుకు ఏడుస్తున్నావు, త్వయి సర్వశక్తి. శక్తి మొత్తం ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. మరి శక్తిని మన హృదయంలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడికో వెళుతున్నాము, నువ్వు పలానవలు సహాయం చేయలేదని, ఎవరో ఏదో అన్నారని ఇవన్నీ నువ్వు పట్టించుకొని ప్రపంచంలో ఉండేటువంటి దుఃఖాలన్నిటినీ కూడా నీ మీదకి తెచ్చుకుంటున్నావు. కానీ ఏ సమస్యలు లేవు, ఏ దుఃఖాలు లేవు నిన్ను నువ్వు తెలుసుకున్నటువంటి రోజున. అందుకని మరి మనము ప్రపంచం అంతటినీ సరిచేయలేం, కానీ మనల్ని మనము సరిచేసుకోగలము. అందుకు ముందు మన తప్పులను, మన లోపాలను మనము సరిచేసుకోవటానికి ధ్యానము బాగా సహకరిస్తుంది. మీకు మీ అంతరంగంలోకి మీరు ప్రవేశించే కొలది, మీ లోపలికి మీరు ప్రవేశించే కొలది అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామం చెప్తుంది. అంటే ఆ అమ్మవారు ఎవరైతే ఏదైతే శక్తి మీరు పూజిస్తున్నారో ఆ అమ్మవారి యొక్క శక్తి మీరు బయటికి పూజ చేస్తే లభించదు, మీ అంతరంగంలోకి ప్రయాణించే కొలది ఆ ఆదిపరాశక్తి మీ హృదయంలోనే కొలువై ఉంది, అదే మీరై ఉన్నారు అని కూడా మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము మనకి విషయాలన్నీ తెలియచేస్తూ ఉంది. అయితే మరి మనకున్నటువంటి ఒకప్పటి రోజుల్లో ఆధ్యాత్మికత సాధించాలి అంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు మనకి చాలా సమయం ఉంది, అవకాశాలు కూడా అలాగే వచ్చాయి. మనకి ఇవాళ మిషన్, బట్టలు ఉతుక్కోవడానికి మిషన్ వచ్చింది, తుడవటానికి రోబో వచ్చింది, వంట చేసుకోవడానికి వంట చెరుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో సమయం మనకి ఇవాళ ఉంది. కానీ ఏమి మనం సిద్ధంగా లేదంటే మన మనస్సు సిద్ధంగా లేదు. కాబట్టి సమస్య ఎక్కడుంది? ఒకప్పుడు సాధన చేయాలంటే ఎన్నో పనులుండే అనిపించేది, ఎంతో చేసుకోవాలి. కానీ మనం ఈ రోజుల్లో చాలా పనులన్నీ ఒక గంటలో 2 గంటలు ఇంటి పని అంతా చేసుకోవచ్చు వంటతో సహా. మిగిలిన సమయం అంతా మన ధ్యానానికి కేటాయించుకోవచ్చు. కానీ అలా మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మన మనస్సు కొన్నిటికి ఎడిక్ట్ అయిపోయింది. పాలిటిక్స్ వింటాము, రాజకీయాలు వింటాము, సీరియల్స్ చూస్తాము, సినిమాలు చూస్తాము, పాటలు వింటాము. ఇవన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం వద్దనం. పాటలు వినండి, అన్నమాచారి కీర్తన వినండి, తర్వాత త్యాగరాజ కీర్తనలు వినండి. ఎందుకంటే అవన్నీ సచ్చిదానందమును గురించి తెలియచేస్తాయి. దేని గురించి తెలియచేస్తాయి? అన్నమాచారి కీర్తనలు అంటే మీరు అన్నీ సాంగ్స్ అన్నీ వింటే అక్కడ అంతా ఆత్మతత్వ బోధ, సత్ చిత్ ఆనందము, వీటి గురించి శ్లోకాలన్నీ మనకి తెలియచేస్తూ ఉంటాయి. ఆయన చెప్తారు కదా, బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియు ఒక్కటే. అంటే ఆయన ఈ అందరూ ఈ పాత్రలన్నీ కూడా పరమాత్మయే, వీటన్నిటికీ మూలాధారమైనటువంటి ఆ సచ్చిదానందం ఒకటే అని చెప్పి ఆ ఆనందాన్ని గురించి ఆయన ఎక్కువగా చెప్తారు. మనకి తిరుపతి లాంటి చోట్లకు మనం వెళితే ఆ చెట్లు బాగున్నాయి, సెలయేళ్ళు బాగున్నాయి, అక్కడ తిరిగే జంతువులు బాగున్నాయి, ఇవి అంటాం. ఆయన పాటలు మీరు వినండి. కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. ఎట్లా మహిమలు ఎన్ని, తెట్టెలాయ మహిమలే, తెట్టెలు ఉన్నాయంట అక్కడ మహిమలు. ఉరివి తపస్సులెల్లా తరువులు,
అక్కడ ఉండేటువంటి చెట్లన్నీ ఏంటి అంటే ఈ భూమి మీద ఉండేటువంటి తపస్సులందరూ కూడా చెట్ల రూపంలో ఉన్నారట. అక్కడ తిరిగేటువంటి సంచరించేటువంటి ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ దేవతలట. అంటే అన్నమాచార్యుల వారు కొండ మీదకి వెళ్ళి అక్కడ జంతువులను చూడలేదు, వాటిల్లో ఉన్నటువంటి దేవతలను చూశాడు. చెట్లను చూడలేదు, చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క తపస్సులను చూశాడు. అంటే ఆయన ఏం చూస్తున్నాడంటే సచ్చిదానందాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకని మనకి ఆ సచ్చిదానందాన్ని పెంపొందించేటువంటి అలాంటి పాటలు వినొచ్చు, అలాంటి సినిమాలు చూడొచ్చు, అలాంటి సీరియల్స్, సాయిబాబా సీరియల్స్ వస్తాయి, ఓం నమ శివాయ సీరియల్ వస్తుంది. సీరియల్స్ చూడటం తప్పు అని చూడండి, మీకు అలవాటు ఉంది కాబట్టి. ఓం నమ శివాయ చూడొచ్చు, మహాభారతం చూడొచ్చు, రామాయణం చూడొచ్చు, అన్నమాచార్యులు త్యాగరాజు సంకీర్తనలు వినొచ్చు. ఎందుకంటే ఇవన్నీ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో వారు ఆ సత్యాన్ని అందుకొని మనకి ఈ జ్ఞానాన్ని అందించారు. కాబట్టి అలాంటి అలవాట్లను మన మనసుకు చేసినప్పుడు మనకి జ్ఞానం అనేటువంటిది అలవడుతుంది. మరి ఇక్కడేమో మనకేమో సమస్య చాలా పెద్దది, మన సాధన ఏమో చాలా తక్కువగా ఉంది. వారానికి ఒక్కరోజు ఇది వింటే కుదరదు, ప్రతిరోజు ప్రతినిత్యము సాధన చేయాలి. ఇక్కడ కూర్చొని ఈ 4 మాటలైనా చెప్పగలుగుతున్నాము అంటే దీని వెనక ఒక కృషి ఉంది. రోజు గంట ధ్యానం చేస్తాం, తప్పకుండా 3 గంటల స్వాధ్యాయం చేస్తా. నేను రోజు 3 గంటలు చొప్పున దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చొని 4 మంచి మాటలు చెప్పేటువంటి శక్తి మనకు వచ్చింది. అది చేయకపోతే రాదు. కాబట్టి ముందు మనకి సాధన, దీని వెనక ఒక సాధన ఉంటుంది. 21 రోజులు భగవద్గీత చెప్పాలి అంటే రోజుకు 5-6 రకాలైనటువంటి పుస్తకాలు తీసి తిరిగేసి రాత్రి 1 గంట దాకా కూర్చొని రాసుకుంటాను. అంత నిద్రపోతారు కదా, నేను నిద్రపోను. 1 గంట దాకా కూర్చొని రేపు పొద్దున పోయి మనం ఏం చెప్పాలి సాయంత్రంగా, దానికోసం ప్రతిరోజు 21 రోజులు 1 గంట దాకా కూర్చొని చదువుకుంటాను. అంత సాధన చేస్తేనే మనము ఈ మాత్రం 4 మంచి మాటలు చెప్పేటువంటి శక్తి లభించింది. కనుక మన జీవితంలో సాధన కూడా ఒక అవసరం. ఎప్పుడు మనం మెట్టెక్కేదాకా, మెద్దెక్కిన తర్వాత ఇంకా మీరు ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత అవసరం లేదు. కానీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కే కొలది మనకి విషయం అర్థమవుతుంది. కాబట్టి జీవితంలో మీరు అత్యున్నతమైనటువంటి సాధించాలి అంటే ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించాలి. తక్కువ సమయాన్ని మీరు కేటాయించి ఎక్కువ ఫలితాన్ని మనం ఎలా ఆశిస్తాము? ఆశించలేం కదా. మనం విలువైనది పొందాలి అంటే ఈ సృష్టిలో విలువైనది, గొప్పది, అత్యంత విలువైనది, డబ్బు ద్వారా కొనలేనిది అయినటువంటి ఆనందాన్ని, దేవుణ్ణి మనం కోరుకుంటున్నాం. దానికి తగినటువంటి పరిస్థితిని కూడా మనము కల్పించుకోవాలి, దానికి తగిన సాధన కూడా చేయాలి, దానికి తగిన మూల్యం కూడా మనము చెల్లించుకోవాలి. ఇప్పుడు మీరు ఒక హోటల్కి, ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేయాలి చేసేదానికి, ఇక్కడ సాధారణ హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసేదానికి డబ్బు చెల్లించే దాంట్లో తేడాలు ఉంటాయి కదా. మామూలు కాకా హోటల్కి వెళితే 30 రూపాయలకి టిఫిన్ వస్తుంది. అదే ఒక పెద్ద బార్ అండ్ పెద్ద రెస్టారెంట్కి వెళ్తే 200-300 అవుతాయి. తినేదైతే దోసే, కానీ అక్కడ చెల్లించే విలువ వేరు, ఇక్కడ చెల్లించేటువంటి విలువ వేరు. అలాగే మనం పొందాలనుకున్నటువంటి ఆ అత్యున్నత సత్యం ఏదైతే ఉందో దానికి మనము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నావో కొన్ని మనం త్యాగం చేసుకోవాలి. మన నిద్రను త్యాగం చేయాలి, కొన్ని కోరికల్ని మనము త్యాగం చేసి సాధన మార్గం వైపుకి మనము ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. మనం తక్కువ చెల్లించి ఎక్కువ విలువైనది కొనాలి అనుకుంటున్నాం. అవతల వాళ్ళేమి తెలివి తక్కువ వాళ్ళు కాదుగా,
మనం పెట్టేదానిని బట్టే మన వస్తువు వస్తుంది. కనుక మనం ఎక్కువ ఎంతగా భగవంతుడికి సమయాన్ని కేటాయిస్తామో, ఆత్మజ్ఞానానికి కేటాయిస్తామో అంత ఎక్కువగా మనం దానిని పొందుతాము. ఇప్పుడు మనకి కథ ఉంది, సత్యభామ పారిజాతాపహరణం కథ ఉంది. ఆ పారిజాతాపహరణంలో మనం చూస్తే కృష్ణుడు అంటే సత్యం. ఆ సత్యాన్ని ఆవిడ రుక్మిణి సత్యభామ ఏమనుకుంటుంది, నేనే పొందాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు అనుకుంటుంది. రుక్మిణి ఏమనుకుంటుంది, ఇది అందరిది అనుకుంటుంది. ఆమె సత్యాన్ని ప్రేమిస్తుంది, సత్యభామేమో నా సొంతం కావాలి అనుకుంటుంది. దానికోసం ఆమె డబ్బు పెట్టి కొనాలనుకుంది. అందుకనే నారద మహర్షి ఒక ప్లాన్ వేశారు. అమ్మా, స్వామిని నాకు దానం చేసేయి, నేను తిరిగి నీకు అమ్మేస్తాను, నీ బంగారం అంతా పెట్టి స్వామిని నువ్వు తక్కెట్లో పెట్టేసేసి తులాభారం వేద్దాం, నువ్వు స్వామి ఎత్తు నిలువు బంగారం నాకు ఇచ్చేసేసి స్వామిని నువ్వు సొంతం చేసుకోవచ్చు, నువ్వు కొనుక్కుంటావు కాబట్టి ఇంక వాళ్ళందరికీ అధికారం లేదు కృష్ణుడి మీద, నీతోటే ఉంటాడు కృష్ణుడు అని చెప్పి సలహా ఇచ్చాడు నారద మహర్షి. నమ్మింది పాపం సత్యభామ. నిజమే కదా, తన డబ్బు పెట్టుకుంటే ఇంక కృష్ణుడు తన సొంతం అవుతాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు కదా. ఒప్పుకొని ఆయనకి ఇచ్చేసేసింది. తులాభారం పెట్టారు. ఏమైంది, చివరికి ఆమె సొమ్ము అంతా పెట్టి, ఆమె దగ్గర ఉండేటువంటి సమంతకమని 1000 బారోలు బంగారం ఇచ్చే సొమ్ము అంతా పెట్టి, అంతఃపురంలో ఉండేటువంటి ఆ చెలికత్తెల దగ్గర నుంచి అందరి బంగారం తీసుకొచ్చి పెట్టినా కానీ స్వామివారు తోగలేదట. అప్పుడు ఆవిడ కంగారు వచ్చింది. ఏమిటి, ఇంకేం పెట్టాలి, ఇంక నా దగ్గర ఏం లేదు కొనడానికి, ఇంత విలువైనది కొనడానికి, ఏం చెయ్యాలి, ఇంకా నా స్వామి నాకు దక్కడా అని ఆవిడ తీవ్రంగా బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు, సలహా ఇచ్చారు, మీరు రుక్మిణిని పిలవండి, రుక్మిణి స్వామిని కొంటదేమో అని చెప్పేసేసని. ఆవిడొచ్చి అవన్నీ తీపేవిచ్చి తులసి దళం పెడితే ఆయన తూగాడు. అంటే దేవుడు సత్యం అనేటువంటిది ఈ సంపదల్లో వీటిల్లో ప్రాపంచిక వ్యవహారాల్లో మనకి దొరకడు. ఆయన అది అత్యున్నతమైనటువంటి ఆనందం కాబట్టి, అత్యున్నతమైనటువంటి ప్రేమ కాబట్టి మనము కూడా అదే స్థాయిలో ప్రేమను అందిస్తే, అదే స్థాయిలో మనం ప్రేమిస్తే ఆ సత్యం అనేటువంటిది మనకు అందుతుంది. కనుక ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో, ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉందో, సంపదల ద్వారా, డబ్బు ద్వారా మనము దేని ద్వారా కొనలేము అని చెప్పి మనకి ఒక తులాభారం చెప్తూ ఉంది. అందుకని మాస్టర్స్ అందరూ కూడా మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసరికి ఈ విషయాలను తెలియచేస్తూ, మీకు జీవించడానికి అవసరమైన సంపదలు తెచ్చుకున్న తర్వాత మీ యొక్క జీవిత సార్థకతను పెంచేటువంటి మార్గం ఏదైతే ఉందో, సత్యాన్ని తెలుసుకునేది ఏదైతే ఉందో, ఆ సత్య మార్గానికి మీరు సమయాన్ని కేటాయించండి, అందరినీ ప్రేమించండి, ప్రతి ఒక్కరి పట్ల మిత్రధర్మాన్ని పాటించండి అని చెప్పి మనకి చాలామంది ఋషులైనటువంటి వాళ్ళు ఎన్నో కథలు చెప్తారు. కానీ ఆచరించాల్సింది మాత్రం మనమే. మనము ఆ మిత్రధర్మము, ఆ ప్రేమతత్వము, ఆ సత్యాన్ని అందుకోనేటువంటి విషయంలో మనం చాలా కరెక్ట్గా దానికోసం సమయాన్ని కేటాయించాలి. మనం కొన్ని త్యాగం చేసి తీరవలసిందే, ఏమి రావు. ఇలాగే రామానుజాచార్యుల దగ్గరికి ఒక అతను వెళ్తారు. వెళ్ళి, స్వామి నాకు ఆత్మజ్ఞానం కావాలి అని అడిగారు. ఆత్మజ్ఞానం తప్ప మరి ఇంకేమీ నాకు వద్దు అని చెప్పి రామానుజాచార్యుల్ని ఆయన అడిగారట. ఆయన అన్నారు, నువ్వెవరినన్నా ప్రేమిస్తున్నావా అని అడిగారు. నేను ఎవరిని ప్రేమించటం లేదండి అన్నారు. చెప్పు అసలు నువ్వు కనీసం ప్రేమించాలనే ఆలోచన నీకు వచ్చిందా అని అడిగారట. లేదు స్వామి, నాకు అసలు అలాంటి ఆలోచనలే లేవు, నాకు అసలు అవి పడవు, నాకు కేవలం ఆత్మజ్ఞానమే కావాలి అని చెప్పి ఇతను అడిగారు. మరొకసారి ఆలోచించు, కనీసము ఒక్కసారన్నా నీ మనసు కనిపించాలి కదా, సాటి మనిషిని ప్రేమించాలి అని, మిత్రధర్మాన్ని పాటించాలి అని చెప్పి రామానుజాచార్యులు అడిగితే,
లేదు స్వామి క్షమించండి, నాలో అలాంటి లక్షణాలే లేవు అన్నాడట. అప్పుడు రామానుజాచార్యులు వారు అన్నారట, నేను మిమ్మల్ని క్షమించటం కాదు, మీరే నన్ను క్షమించండి. ఎందుకంటే ప్రేమ అనే బీజమే లేనటువంటి వాడు మనసులో నుంచి విత్తనం లేని చోట మొలకెట్లా వస్తుంది? ప్రేమ అనేటువంటి విత్తనం నీలో లేదు కాబట్టి నిన్ను ఆత్మసాక్షాత్కారమైనటువంటి స్థాయికి నేను తీసుకెళ్ళలేను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆత్మ యొక్క తత్వం ఏంటి? ప్రేమించటం, అందరినీ సమానులుగా చూడటం. ఇప్పుడు నీ దగ్గర అసలు విత్తనమే లేదు, ప్రేమే లేదు నీకు. నేను కనీసం ఆలోచన ఉన్నా సరే నీలో ప్రేమను కొంచెం పెంపొందించి ఆ పరమాత్మ తత్వం దాకా నేను నిన్ను తీసుకెళ్ళను. నీ దగ్గర ప్రేమ అనే బీజమే లేదు, విత్తనమే లేదు, కాబట్టి మొలకెట్లా వస్తుంది? రాదు కనుక నువ్వే నన్ను క్షమించు, నీకు నేను ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేను, మీరు వేరే గురువును చూసుకోవచ్చు అని చెప్పారట. కాబట్టి సాటి మనిషి పట్ల దయను ప్రేమను చూపించలేని వ్యక్తికి ఆత్మజ్ఞానం రావటం అనేటువంటిది అసంభవం అని చెప్పారు అక్కడ. కనుక ఇప్పుడు మనం ఎన్ని చేసినా ఈ తత్వం ఏదైతే ఉందో ప్రేమ తత్వము, ఆ తత్వాన్ని మనము పెంపొందించుకోవాలని చెప్పి గురువులు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఈ ధ్యానము కావచ్చు, స్వాధ్యాయం కావచ్చు, ఈ సజ్జన సాంగత్యం కావచ్చు, ఇవన్నీ మనలో ఆ ప్రేమ తత్వాన్ని పెంపొందిస్తాయి. ఆ మార్గంలో మనం నడిచేటట్లుగా మనకి సహాయం చేస్తాయి. కాబట్టి మన అంతిమ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యమైనటువంటి జన్మ సార్థకతను పొందటానికి ఏం చేస్తే, ఏ మార్గంలో నడిస్తే మనము ఆ సత్యాన్ని చేరుకుంటాము, ఇవి మనము చూసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, చివరికి మనము కూడా ఇక్కడైతే శాశ్వతం కాదు. అయితే కానీ భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే మనిషి తనను తాను తెలుసుకోవటము, తన శక్తిని తాను ప్రకటించటం, వ్యక్తం చేయటం. అయితే మనము శక్తిని మర్చిపోయి నేనేం చేయలేకపోతున్నాను అనేటువంటిది ఇవాళ మనం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సాధనలన్నీ మన శక్తిని మనకు గుర్తు చేసి ఆ సత్యాన్ని మనకి అనుభూతమయ్యే విధంగా ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాయి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మీరు ఈ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్నో నేర్చుకోవచ్చు, ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాయి. చూడండి, మనందరికీ మరణం అంటే భయం కదా, ఎవరికైనా భయం. కొంతమంది సూసైడ్ చేసుకుంటుంటారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి జీవించటం అంటేనే భయం. అంటే కానీ మీరు ఒక్కసారి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి, ఈ యొక్క సజ్జన సాంగత్యంలోకి వచ్చినట్లయితే జీవించటానికి భయం పోతుంది, మరణించటానికి కూడా భయం పోతుంది. ఇవి మన జీవితంలో మీరు ఏంది దీని యొక్క ప్రాధాన్యత అంటే ఈ రెండు భయాలు మనకు తొలగిపోతాయి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కువ మరణాన్ని గురించే మాట్లాడుతూ ఉంటారు. పిఎస్ఎస్ఎం మూమెంట్లకు వచ్చిన తర్వాత ఇదివరకు ఒకప్పుడు మరణించిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మనకు భయం, వాళ్ళ గురించి తలుచుకోవాలంటే భయం. కానీ ఇవాళ పండగ చేసుకుంటున్నారు. పత్రిజీ గారి మరణాన్ని కూడా ఆ రోజు చాక్లెట్లు పంచి పండగ చేసుకున్నారు. ఇలాగా మనకి ఆధ్యాత్మిక మార్గము మనలో ఉన్నటువంటి భయాలను అనేటువంటి వాటిలన్నింటినీ తొలగిస్తుంది. మీకు భగవద్గీత నేర్పించేటువంటిది కూడా ఇదే. నేను యుద్ధం చేయను, యుద్ధం చేస్తే ఏం జరుగుద్ది? అందరూ చనిపోతారు, వంశనాశనం అవుతుంది, కులనాశనం అవుతుంది, స్త్రీలు విధవలవుతారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, మగవాళ్ళు యుద్ధం చేయటానికి పోతారు, వాళ్ళేమో చనిపోతారు, వీళ్ళేమో వితంతువులుగా ఉండిపోతారు. తద్వారా ఏమవుతుంది? వేరే వాళ్ళు వచ్చి, వేరే కులం వాళ్ళు, వేరే మతం వాళ్ళు, వేరే దేశస్తులు వచ్చి ఈ మహిళల మీద దాడి చేస్తారు. తద్వారా
కులము వంశము అన్నీ భ్రష్టు పట్టిపోతాయి. కాబట్టి ఎంతమందిని చంపి నేను ఈ నెత్తుటికూట తినడానికి నా మనసు అంగీకరించట్లేదు. నా కాంక్షే రాజ్యం కృష్ణ, నాకు రాజ్యం మీద అస్సలు కాంక్ష లేదు, నాకు రాజ్యం వద్దంటాడు అప్పుడు. ఎందుకంటే అతనిలో ఒక జాలి దయ మొత్తం అందరి మీద ప్రేమ కలిగినాయి అర్జునుడికి. అప్పుడు చెప్పాడు, అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, అప్పుడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ, నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరూ చనిపోతారని, వాళ్ళు కానీ నువ్వు కానీ నేను కానీ చనిపోయేటువంటి ప్రసక్తే లేదు. ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి పోతాం అంతేగాని మనమైతే చనిపోము. ఒకవేళ నువ్వు ఈ యుద్ధం చేయకపోయినా వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు రాసి పెట్టింది అక్కడ, డిసైడ్ అయిపోయింది, నిర్ణయించబడి ఉంది అక్కడ. పలానా యుద్ధంలో పలానా వ్యక్తి ఇలా నేను చనిపోతానని ఒప్పందం చేసుకొని వచ్చారు కదా. కనుక నీవు లేని సమయము, నేను లేని సమయము, వీళ్ళందరూ లేని సమయం అంటూ లేదు. నువ్వు భయపడకుండా యుద్ధం చేయమంటారు. కానీ మనకు సహజంగా భయం. మనకి మూడు స్థితులు కరెక్ట్గా తెలుసు. పుట్టిన తర్వాత బాల్య వ్యవస్థ తెలుస్తుంది, యవ్వనం కూడా తెలుస్తుంది, మరణం ముసలి వయసు కూడా తెలుస్తుంది. కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి అన్నాడు భగవద్గీతలో. అంటే బాల్య వయసు, యవ్వనము, జర అంటే ముసలితనం, ఈ మూడు మనకు తెలుసు. తదా దేహాంతర ప్రాప్తి, నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఇంకొక దేహం వస్తుంది, అది మనకు తెలియదు. కాబట్టి మనకు భయం. బ్రహ్మర్షులైనటువంటి వారికి అది తెలుసు. తర్వాత నేను పలానా దేహంతో చెప్తారు కదా వాళ్ళు, మేము పలానా దేహాన్ని తీసుకొని పలానా వంశంలో ఈ అవతారంలో మేము ఇలా వస్తామని వాళ్ళు ముందు ప్రకటిస్తారు కదా. అంటే వాళ్ళ దేహం ఇప్పుడు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక దేహం, ఏ దేహం పొందుతారో వాళ్ళకి తెలుస్తుంది. అది భగవద్గీతలో చెప్తాడు, కౌమారం యవ్వనం చర తదా దేహాంతర ప్రాప్తి, నీకు మళ్ళీ ఇంకొక దేహాన్ని నువ్వు పొందుతావు. అర్జునుడికి అది తెలీదు, మనకు కూడా తెలియదు ఆ విషయం. ఇప్పుడు మనం ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఏ దేహాన్ని పొందుతామో మనకు తెలియదు కాబట్టి మన భయం. కానీ ఆలోచించండి, మానవ జన్మకు రావాలంటే 80 లక్షల జన్మలో ఏవో తీసుకుంటారంట కదా, కొన్ని లక్షల జన్మలు. అంటే మనం చాలాసార్లు చచ్చిపోయి పుట్టాం ఇప్పటిదాకా. అంటే మనం ఇప్పటికి చాలాసార్లు చనిపోయాం. ఆ విషయం తెలుసా మనకి? అస్సలు తెలీదు. మనము కాకపోతే ఇప్పుడు చచ్చిపోతామని భయం, కానీ గతంలో మనం చనిపోయి ఉంటేనే ఎన్నో జన్మల్లో ఎన్నో దేహాలను వదిలేసి ఇప్పుడు ఈ దేహానికి వచ్చామని చెప్తున్నారుగా. అంటే గతంలో కూడా మనం చనిపోయి ఉంటాము, అది మనకు తెలియదు. ఈ జ్ఞానం అంతా మీకు, ఈ దేహస్థితి ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ప్రకృతి ఎక్కడి నుంచి ఏర్పడింది మనకు తెలుసు. ఆకాశము అంటే పరబ్రహ్మం నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి మొక్కలు, ఆహారము. ఆహారం తింటే ఆహారం ద్వారా మన శరీరము, ఆహార రసం ద్వారా మన శరీరం ఏర్పడింది. ఆహారం ద్వారా మనకు జ్ఞాపక శక్తి, ఆహారం ద్వారా మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మనం తీసుకునే ఆహారము ప్రధానమా కాదా? అంటే మనం దేని ద్వారా సృష్టించబడ్డది? శరీరము అనేక మూలకాలతోటి, రసాయనాలతోటి మనం తీసుకునేటువంటి ఆహారంతో తయారు చేయబడింది. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే ఫస్ట్ మొదటగా పరబ్రహ్మం నుంచి ఆహారం, ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమిలో నుంచి మొక్కలు. ఆ మొక్కలను ఆహారాన్ని తిన్న తల్లిదండ్రులకి ఆ శరీరాన్ని, ఆ అన్న రసాన్ని తీసుకొని మనము దేహాన్ని తయారు చేసుకున్నాము. కనుక
ఈ ఆహారము, ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరబ్రహ్మం నుంచి వచ్చాయి. మనం కూడా ఆ పరబ్రహ్మం నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు తిరిగి మనం ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవాలి అంటే ఈ దేహానికి అతీతమైన స్థితిలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం దేహ స్థితిలో ఉన్నాము కనుక ఈ దేహానికి అతీతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆత్మ చైతన్యంలో నువ్వు మేల్కోవాలి అంటే ఆహారము ప్రధాన పాత్ర వహిస్తుంది, నీ మనస్సు ప్రధాన పాత్ర వహిస్తుంది, నువ్వు తెచ్చుకున్న శరీరం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకే మనకి వివేక చూడామణిలో చెప్తారు, మానవుడికి ఈ మోక్షకాంక్ష, మనుష్య జన్మ, ఈశ్వరానుగ్రహం, గురువు యొక్క సహచర్యము ఇవన్నీ ఒకే జన్మలో లభించటం దుర్లభమట. మంచి ఆరోగ్యకరమైన శరీరం ఉండొచ్చు, కానీ మోక్షాన్ని పొందాలని, దైవాన్ని పొందాలనే కోరిక మనకు ఉండదు. లేదు, శరీరం ఆరోగ్యంగా లేదు, తద్వారా మనకి గురువు అనుగ్రహం లేకపోయి ఉండొచ్చు, ఈశ్వర అనుగ్రహం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే శరీరమే ఆరోగ్యకరంగా లేకపోయి ఉండవచ్చు. ఇలా ఏది లోపించినా కానీ మనకి ఆ మోక్షాన్ని పొందటం అనేది కష్టం. అందుకని శంకరాచార్యులు వారు చెప్పారు,